వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ నేతలు హీరోలవుదామనుకున్నారు. దీనిని వ్యతిరేకించి రాష్ట్రంలో ముస్లింలకు తామే ఛాంపియన్లమని చెప్పుకుందామని ప్రయత్నించిన ఫ్యాన్ పార్టీకి చివరికి మైండ్ బ్లాంక్ అయింది. రాజ్యసభలో జరిగిన క్రాస్ ఓటింగ్ పరిణామాలు పరువు తీశాయని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. లోక్సభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభలో కొందరు అనుకూలం, మరికొందరు ప్రతికూలంగా వ్యవహరించడంతో పార్టీపై ముస్లింలకు నమ్మకం పోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. టీడీపీ ఈ అంశాన్ని క్యాష్ చేసుకుందని పార్టీ కీలక నేత చెప్పడంతో జగన్ నోటి వెంట మాట రాలేదు. వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఎందుకు వ్యవహరించలేదు? లోపం ఎక్కడుంది? పార్లమెంటరీ పార్టీలో సమన్వయం లేదా? జరిగిన పరిణామాలతో పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? ముస్లింలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందా? వాజ్ ది స్టోరీ? వక్ఫ్ బిల్లుపై ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. దీని విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకొచ్చింది. ఆస్తులను పరిరక్షించేందుకు కమిటీలను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ బిల్లులోని నిబంధనలను అందరూ సమర్థిస్తున్నప్పటికీ ఆస్తుల పరిరక్షణ కమిటీల్లో అన్ని మతస్థులని నియమించే అంశాన్ని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం తెలుగుదేశం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీల్లో ఇతర మతాల వారు ఉండకూడదని సవరణలను ప్రతిపాదించింది. అంతేకాదు, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కూడా కోరింది. ఇందుకు కారణం లేకపోలేదు. దేవాలయాలు కమిటీల్లో తప్పనిసరిగా హిందువులే ఉండాలని రాష్ట్రంలోనూ చెబుతోంది. దీంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీల్లో ముస్లింలనే నియమించాలని తెలుగుదేశం పట్టుబట్టింది. సవరణలను ఆమోదించాలని కూడా వాదించింది. ఈ బిల్లుపై లోక్సభలో చర్చ జరిగినప్పుడు కూడా పార్టీ ఎంపీలు ఇవే అంశాలను కేంద్రం దృష్టికి తెచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వక్ఫ్ బిల్లుపై లోక్సభలో చర్చ జరిగే రోజు ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తప్పనిసరిగా కమిటీల్లో ముస్లింలే ఉండాలని కోరాలని స్పష్టం చేశారు. అయితే వైసీపీ మాత్రం తాము వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని రాష్ట్రంలో చెప్పడమే కాకుండా లోక్సభలో ఇందుకు అనుగుణంగా ఓటు వేసింది. కానీ రాజ్యసభలో మాత్రం క్రాస్ ఓటింగ్ చేసింది. పెద్దల సభలో ఫ్యాన్ పార్టీకి 7 ఎంపీలున్నారు. సహజంగా ఇటువంటి బిల్లులపై ఓటింగ్ జరిగే సమయంలో ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్లు జారీ చేస్తాయి. కానీ వైసీపీ మాత్రం బిల్లుపై ఓటింగ్ పూర్తయిన తర్వాత విప్ ఇష్యూ చేసిందని ఢిల్లీలోని టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. పైగా వైసీపీ రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని తేలింది. మిగిలిన 6 సభ్యుల్లో మెజారిటీ ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమాచారం క్షణాల్లో రాష్ట్రంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. పలు ట్వీట్లను కూడా రాష్ట్రంలో కూటమి పక్షాలు వైరల్ చేశాయి. దీంతో వక్ఫ్ బిల్లుపై వైసీపీ లోక్సభలో వ్యతిరేకంగా, రాజ్యసభలో అనుకూలంగానూ ఓటు వేసిందని ప్రచారం జరిగింది. ఏప్రిల్ 4న ఈ ప్రచారం పతాక స్థాయికి చేరడంతో సాక్షాత్తు వైసీపీకి చెందిన కీలక నేత జగన్ను కలిసి బయట జరుగుతున్న ప్రచారాన్ని దృష్టికి తీసుకువెళ్లారు. చివరకు ముస్లింలలోనూ ఈ వ్యవహారం బలంగా వెళ్లిందని చెప్పినట్టు సమాచారం. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏదో ఒకటి చేయాలని ఆ నేత సూచించారు. అసలు మనం వక్ఫ్ బిల్లుపై ముందే ఏమీ మాట్లాడకుండా ఉంటే పోయేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయగా జగన్ మాట్లాడలేదట. చెప్పిందంతా విని సైలెంట్ అయ్యారట. పార్టీ ముఖ్యులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని మిగతా వారు ఆ నేతకు సర్ది చెప్పారు. కనీసం మనం అలా ఓటు వేయలేదని మీడియా ముందు చెప్పాలని కూడా జగన్ను కలిసిన లీడర్ కోరినప్పటికీ మిగతా నేతలు చూద్దామని బయటకు తీసుకొచ్చారని సమాచారం. మొత్తానికి వక్ఫ్ బిల్లు వ్యవహారంలో ఒక కోయిల ముందే కుయ్యడంతో అపార నష్టం జరిగిపోయిందని కూడా ఆ పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నారు. ఎన్నికల్లో ముస్లింలు, క్రిస్టియన్లు, మిగతా కొన్ని వర్గాలు మద్దతు ఇవ్వడంతోనే 40% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును కాలదన్నుకున్నట్లు అయిందని కూడా మరో నేత విశ్లేషించారు. ఈ నెల 4న జరిగిన పరిణామాల అనంతరం జగన్ బెంగళూరు ఎల్హంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. పార్టీ నేతలు మాత్రం తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. ఇది జగన్ మార్క్ డబుల్ గేమ్ కు నిదర్శనమన్న కామెంట్స్ వస్తున్నాయి. బిల్లును వ్యతిరేకించి మైలేజ్ కొట్టేశామని భావించిన వైసీపీ చివరికి బొక్కబోర్లా పడినట్టు అయింది. అనుకూలంగా ఉన్నా సరే
సవరణలు ప్రతిపాదించి పరిస్థితిని సానుకూలంగా మలుచుకుంది తెలుగుదేశం. మొత్తానికి వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ బ్లేమ్ అవుతోంది. ఆ ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.